ఎందుకంటే పాము ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి, ఇదిగోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. సో ఈరోజు వచ్చేసి మనం కెంపగౌడ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. వెనక చూస్తున్నారు కదా, బస్ స్టాప్ అనమాట ఇది. సో మనం క్యాబ్స్లో రానవసరం లేదు, 270 రూపీస్కే మనం అయితే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 15 నిమిషాల తక్కువ 15 అవుతుంది. మన ఫ్లైట్ వచ్చేసి 11:35కి అయితే ఉంది. సో త్వరగా లోపలికి అయితే వెళ్దాము. అండ్ మన ఫ్లైట్ వచ్చేసి ఇండిగో అనమాట, టెర్మినల్ 1కి అయితే వస్తుంది. ఇంకా చెక్ ఇన్ అయితే చేయలేదు, సో ఎయిర్పోర్ట్లో చేసుకుందాం డైరెక్ట్ కానీ వచ్చేసాం అనమాట. సో విండో సీట్ ఉందో లేదో చూద్దాం. విండో సీట్ దొరికితే మాత్రం లక్ అనమాట. మనం ఓన్గా వెబ్ చెకింగ్ చేయకపోతే మనకి ఎయిర్పోర్ట్లో ఇలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఒక ట్రిక్ చెప్తాను, విండో సీట్ కోసం మనం ఎక్స్ట్రా డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. బుక్ చేసుకునేటప్పుడు అడుగుతారు కదా. సో నేనేం చేశానంటే వెబ్ చెకిన్ అయితే చేసిన తర్వాత విండో సీట్ ఒక్కటే వచ్చింది మా ఇద్దరు లోకల్కి. సో నేనేం చేశానంటే మళ్ళీ చెక్ ఇన్ కౌంటర్స్ ఉంటాయి కదా ఇండిగోకి సంబంధించినవి, అక్కడికి వెళ్ళి వీడియో క్యాప్చర్ చేయడానికి విండో సీట్ కావాలని అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మాకు ఇద్దరికి 2 విండో సీట్లు దొరికినాయి. మొత్తానికి మనకి విండో సీట్ అయితే ఇచ్చారు, అది కూడా బెస్ట్ వ్యూది ఇవ్వమన్నాను, ఇచ్చిందనమాట. చూడాలి వ్యూ ఎలా ఉంటుంది అనేది. 29A అనమాట సీట్ నెంబర్. అక్కడ సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఇక ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. మనకి లోపలికి రాగానే డైరెక్ట్ ఇక గేట్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 10 అవుతుంది కదా టైము, 11:35కి ఫ్లైట్. సో అట్లీస్ట్ 10 to 11 లాంజ్లో అయితే ఉండడానికి ట్రై చేస్తాను. సో గేట్ నెంబర్ 34 దగ్గర అయితే మనకి 080 లాంజ్ అయితే ఉంటుంది. గేట్ నెంబర్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళు గేట్ నెంబర్స్ అయితే వెంటనే చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ గేట్ నెంబర్ 26 ఇచ్చారు, ఇప్పుడు వచ్చేసి గేట్ నెంబర్ 2 అంట. సో అది ఎక్కడో లాస్ట్లో ఉంటుంది, పరిగెత్తాలి ఇప్పుడు. సో మనతో పాటు ట్రిప్కి అయితే మా ఫ్రెండ్ ప్రథమేష్ అనమాట. సో ఇతను కూడా వస్తున్నాడు. సో ఇద్దరం కలిసి అయితే ట్రిప్కి వెళ్తున్నాం. మనోడు ఇప్పుడు దాకా బుక్స్ చదివింది లేదు, కానీ అండమాన్ వెళ్తున్నాం కదా, అక్కడ బీచ్లో బుక్స్ చదువుదామని బుక్స్ అయితే కొంటున్నాడు. సో బోర్డింగ్ అయితే అయింది, వెళ్తున్నాం ఇక ఫ్లైట్లోకి. నో ఇట్స్ ఓకే బ్రో, నో సీట్స్. పర్లేదు, సీట్ అయితే బెస్ట్ సీట్ అయితే ఇచ్చింది. చూస్తున్నారు కదా, ఇద్దరు ఒకళ్ళైతే పడుకోవచ్చు, ఇక్కడ అంత స్పేస్ ఉంది. సో బేసిక్గా ఇది ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్కి బయట అనమాట, పక్కన అనమాట. సో చాలా స్పేషియస్గా ఉంది. నా ఫ్రెండ్ వేరే చోట కూర్చున్నాడు కదా, మా పక్కన వాళ్ళతో మాట్లాడి సెట్ చేశాను అనమాట ఇక్కడ. సో వాడికి కూడా మంచిగా స్పేషియస్ ప్లేస్ అయితే దొరికింది.
సక్సెస్ఫుల్గా పోర్ట్ బ్లేయర్లో అయితే ల్యాండ్ అయ్యాము. సో పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్ బయట అయితే వ్యూ ఇలా ఉంది. బయట చాలా పెద్ద నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్ లోపల యాక్చువల్గా ఫోటోగ్రఫీ అలౌడ్ కాదనమాట, ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. మనం బెంగళూరులో 12 గంటల 10 నిమిషాలకి అయితే స్టార్ట్ అయ్యాము. సో 12 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 2 గంటల 22 నిమిషాలు పట్టింది. అంటే ఆల్మోస్ట్ 2 గంటల 15 నిమిషాలు అనమాట. మనకి బయటికి రాగానే వినాయక్ దామోదర్ సవర్కర్ ఆయన స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈయన వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటా. హోటల్ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి 1 కిలోమీటర్ అనమాట. సో దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. హోటల్కి అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్గా హోటల్ రూమ్ నుంచి వ్యూ బాగుందన్నమాట. మాకు ఏ రూమ్ ఇస్తారో తెలియదు, ఒకసారి చూపిస్తాను. రూమ్ దగ్గర నుంచి మనకి సీ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. ఏదో పోర్ట్ ఉన్నట్టుంది ఇక్కడ. సో అండమాన్లో పెట్రోల్ అయితే తక్కువ రేట్కి అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. జస్ట్ 80 రూపీస్ అనమాట లీటరు. మనకైతే ఆల్మోస్ట్ 120 115 రూపీసో ఉంది. సో మేమున్న హోటల్ దగ్గర నుంచి కార్బిన్స్కో బీచ్ అని ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. సో ఆల్రెడీ ఈవినింగ్ అయింది వచ్చేసరికి, బట్ రేపు కూడా ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం. అందుకని మేము స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాం. అండ్ స్కూటీ వచ్చేసి పర్ డేకి 500 to 600 ఉంటుంది అనమాట. సో మాకు 600 చెప్పారు, మనం బార్గెన్ చేస్తే 500కి అయితే ఇస్తారనమాట. సో ప్రజెంట్ స్కూటీ అయితే తీసుకొని ఇక బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇదేనమాట రన్వే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్. వెళ్ళే దారిలో మనకు ఒక చిన్న పార్క్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫుల్ రన్వే మొత్తం కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ అండమాన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తొందరగా చీకటి పడుతుంది అనమాట. 5 కల్లా చీకటి పడిపోద్ది. సో నేనేంటంటే టైము 4:40 కదా అవుతుంది, చాలా టైం ఉంది సన్సెట్కి అనుకుంటున్నాను. కాకపోతే క్లైమేట్ చూస్తున్నారు కదా, చీకటి పడిపోయింది ఆల్రెడీ. సో అదైతే గుర్తుంచుకోండి పాయింట్. సో బీచ్లో క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. వైట్ శాండ్ బీచ్ అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక. సో కొంచెం ఎర్లీగా వస్తే బెటర్ ఇక్కడికి. చీకటి పడింది బీచ్ దగ్గర. లైటింగ్ అయితే చూస్తున్నారు కదా, మంచిగా లైటింగ్ అయితే పెట్టారు. సో ప్రశాంతంగా బీచ్ దగ్గర కూర్చొని అలా రిలాక్స్ అవుదాం కొద్దిసేపు. జస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో గెస్ చేయండి. చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఎలా ఉందో, అంత చీకటిగా ఫుల్ డార్క్ అయిపోయింది. బట్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా 5:20. సో 5:20కి మొత్తం చీకటి పడిపోయింది అనమాట. సో ఈ బీచ్ స్టార్టింగ్లోనే మనకు ఒక అతనైతే డ్రాయింగ్ చేస్తున్నాడు లైవ్గా. సో చూస్తున్నాం అనమాట. జస్ట్ వితిన్ 5 minutesలోనే మొత్తం గీసేస్తున్నాడు. చాలా సూపర్ ఫాస్ట్గా గీస్తున్నాడు. అండ్ బాగుందన్నమాట, బేసిక్గా చాలా బాగా గీస్తున్నాడు. మంచిగా బీచ్లో కూర్చొని ఇలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే శాండ్ వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మనకి సిమెంట్ ఉంటుంది కదా, ఎంత సాఫ్ట్గా ఉంటుందో సిమెంట్ అంత సాఫ్ట్గా ఉంది శాండ్ ఇక్కడ. సో నైట్ 7:40 అవుతుంది టైము. 7:50కి అయితే లైట్ షో ఉందన్నమాట సెల్యులర్ జైల్లో. సో ఇదిగో కనిపిస్తుంది కదా మీకు ఎదురుగా, ఇదే అండమాన్ సెల్యులర్ జైల్ అనమాట.
సో మేము ఆల్రెడీ లేట్గా వచ్చాం కదా ఈరోజు, ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. సో అందుకని మాకు జైలు చూడడం కుదరలేదు, అందుకని నైట్ షోకి అయితే వచ్చామన్నమాట. సో బేసిక్గా ఈ జైల్లో లైట్ షోకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మనం గూగుల్లో జస్ట్ సెల్యులర్ జైల్ లైట్ షో అని కొడితే మనకి లింక్ వస్తుంది అనమాట. సో అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 300 రూపీస్. సో బుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా క్యూ, వీళ్ళందరూ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ షోకి. సో టికెట్స్ అయితే అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేమేం చేసామంటే ఈవినింగ్ 4కి ఆ టైంలో చూస్తే జస్ట్ 3 టికెట్సే ఉన్నాయి. సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి లక్కీగా టికెట్ దొరికింది. సో అర్లీగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ షో వచ్చేసి ఎక్కువ హిందీలో ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది ఏదో చూసుకొని ప్లాన్ చేసుకోండి. కొంతమందికి హిందీ అర్థం కాదు కదా, సో అలాంటి వాళ్ళు అయితే కొంచెం ఏ రోజు ఇంగ్లీష్ ఉంటుందో చూసుకొని బుక్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ షో ఇంకా నడుస్తుందన్నమాట. సో అందుకని ఇక జనాలందరూ బయట క్యూలో వెయిట్ చేస్తున్నారు. మన షో వచ్చేసి 7:50కి అయితే స్టార్ట్ అవుతుంది. సో లైట్ షో జరిగేటప్పుడు కెమెరా అయితే నాట్ అలౌడ్, వీడియోస్ అయితే అసలు తీయనివ్వరు. చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతున్నారు దాన్ని. సో వీడియో అయితే మనం షేర్ చేయలేము ఇక్కడ. బాగుందన్నమాట. బేసిక్గా నాకు హిందీ పెద్దగా రాదు కాబట్టి పెద్దగా అర్థం కాలేదు, బట్ షో అయితే బాగుంది. ఎందుకంటే జనాల రియాక్షన్ బట్టి అర్థమైంది.